నా పేరు నాగలక్ష్మి. ఇక్కడ జాయిన్ అయిన ఫస్ట్ వర్కర్ని నేనే. నా గురించి మీకు చెప్తా. అక్కడనే ఊళ్ళోనే చదువుకున్నాము, ఎక్కువ లేకుండే 7th వరకే చదువుకున్నాం. మా బాప ఏం చేసిండు, మీకెందుకు ఆడపిల్లలైనా చాలుగా అని అన్నాడు. అంటే పెళ్ళి అయిన తర్వాత ఒక 5-6 సంవత్సరాలు ఇక్కడ కూడా మంచిగానే ఉండే. అంకుల్కి హెల్త్ బాగా లేకుండేరా, కాలుకు ఇన్ఫెక్షన్ అయింది, దానివల్ల కిడ్నీలు ఫెయిల్ అయింది. మళ్ళా ఇట్లా లోన్ తీసుకున్నా 1 లక్ష రూపాయలు. తర్వాత 4 తులాల బంగారం ఉంటే అమ్మేసి ఆయన చనిపోయిన తర్వాత ఓలే కొన్ని రోజులు. చదువులు వేస్ట్ అయితే డబ్బులు పెట్టి చదివించే అంత లేదు కదా, చదువుకుంటేనే మంచిదిరా. నాకే చదువుకోకుండా పెళ్లి చేస్తే ఇప్పుడు అర్థమైంది కదా నాకు. అందుకోసమే వాళ్ళని చదువుకోవాలని నాకు కష్టమైన మంచిదే. 4 కిలోలు 5 కిలోలు పచ్చాలు పెట్టుడు అంటే గింత గింత అని ఇట్లా వేసుకున్నాము. 50 కిలోలు క్వింటాలు 2-3 క్వింటాలు అంటే ఇప్పుడు చేయచ్చు. నేను ఒక్కదాన్ని ఉన్నప్పుడు 2 ఐటమ్స్ ఉండే, ఒక్కొక్కరు 10 మంది అయింది. ఇప్పుడు 10 మంది 100 ఐటమ్స్ చేస్తాను. పెద్ద పెద్ద పొయ్యిల దగ్గర చేసుడు కూడా కష్టమే. బియ్యాలు పెట్టినప్పుడు ఎండ కొడుతుంది కదా, పైన స్లాబ్ పైన కాలుతుంది. ఈ ఆవిరికి స్మెల్కే అసలు అన్నం కూడా తినబుద్ధి కాదు. కన్నా చిన్న చిన్నవి మిస్టేక్ జరిగితే అప్పుడు కూడా కస్టమర్స్ కూడా తిడతారు, ఇట్లా ఇట్లా పంపినారు అట్లా ఇట్లా అని కూడా బాధపడతాం మేము. చూసే వాళ్ళు అనుకుంటారు కదా, అంటే వీళ్ళకేంది పోయి ప్యాన్ కింద ఇంట్లోనే కదా కూర్చొని చేసుడు. ఎంత కష్టపడితే అంత ఉంటది, వాల్యూ ఉంటది దానికి. డబ్బులు కావాలంటే కష్టపడాలి.